హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంసి మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ అకాడమీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ని యూస్ చేస్తూ 6th క్లాస్ టు 10th క్లాస్ టోటల్ కంటెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి. ఏపీలో త్వరలో రాబోతున్నటువంటి టెట్, డిఎస్సి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్కు చాలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ 6th క్లాస్లోని 5th చాప్టర్ మెజర్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్, రేఖలు మరియు కోణములలో కొలతల్లో ఎక్సర్సైజ్ 5.2. ప్రీవియస్ వీడియోలో 5.1 ఎక్సర్సైజ్ డిస్కస్ చేశాం. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 5.2 ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 రేస్ ఆర్ 2 లైన్ సెగ్మెంట్స్. 2 కిరణాలు లేదా 2 రేఖాఖండాలచే ఏర్పడిన దాన్ని మనము కోణం, యాంగిల్ అని అంటాం. ఇక్కడ మనకు ఓఏ అనేది ఒక కిరణం, ఓబి అనేది ఒక కిరణం. సో ఈ 2 రేస్ వల్ల ఏర్పడినటువంటి ఈ పార్ట్ని మనం యాంగిల్, కోణం అని అంటాం. నెక్స్ట్, ఏ ప్రొట్రాక్టర్ ఈజ్ ఏ సెమీ సర్క్యులర్ కర్వ్డ్ మోడల్ విత్ 180 ఈక్వల్ డివిజన్స్ యూజ్ టు మెజర్ అండ్ కన్స్ట్రక్ట్ యాంగిల్స్. మనకు జియోమెట్రీ బాక్స్లో ఉంటుంది ప్రొట్రాక్టర్. సో ఇందులో 180 పార్ట్స్ ఉంటాయి. టోటల్ 0 డిగ్రీ దగ్గర నుంచి ఈ సైడ్ 180 వరకు ఉంటాయి. అదే ఈ సైడ్ నుంచి కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి 180 వరకు ఉంటాయి. సో దీన్ని మనం యాంగిల్స్ని మెజర్ చేయడానికి, అదేవిధంగా యాంగిల్స్ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాడతాం. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ అన్ యాంగిల్ ఈజ్ ఏ డిగ్రీ. ఇట్ ఈజ్ 1/360 పార్ట్ ఆఫ్ 1 రివాల్యూషన్. సో కోణాలన్నీ కొలిచే ప్రమాణాన్ని మనము డిగ్రీ. సో ఎన్ని డిగ్రీలు అంటే 60 డిగ్రీస్, 50 డిగ్రీస్, ఇలా ఎగ్జాంపుల్గా మనము సింబల్ని రాస్తుంటాం. సో డిగ్రీస్లో కొలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డిగ్రీ అంటే ఇది 1/360 అని అర్థం. అంటే 360 డిగ్రీస్లో 1 డిగ్రీ అని అర్థం. అండ్ నెక్స్ట్, కైండ్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాలలోని రకాలు. ఫస్ట్ వన్, అన్ యాంగిల్ వూస్ మెజర్ ఈజ్ 90 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్. లంబ కోణం. సో ఏదైనా కోణం యొక్క విలువ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము లంబ కోణం, రైట్ యాంగిల్ అని అంటాం. సో రైట్ యాంగిల్ అనేది మనకు ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, an angle whose measure is 180 degrees is called straight angle. సరళ కోణం అని అంటారు. 180 డిగ్రీస్ ఉంటే ఆ యాంగిల్ని మనము సరళ కోణం, స్ట్రైట్ యాంగిల్ అని అంటాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, అల్పకోణం, అక్యూట్ యాంగిల్. an angle is acute if its measure is స్మాలర్ దెన్ దట్ ఆఫ్ యాన్ ఏ రైట్ యాంగిల్. సో 90 డిగ్రీల కన్నా తక్కువ ఉన్న కోణాన్ని మనము అల్పకోణం అని అంటాం. ఇది మనకు 90 డిగ్రీలు, సో దీనికన్నా తక్కువ, కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇట్లా. సో మనకు ఇది ఎగ్జాక్ట్గా ఇది టోటల్ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ లోపల. సో ఈ విధంగా ఇది కూడా అల్పకోణం అవుతుంది, ఇది కూడా అల్పకోణం అవుతుంది. సో ఈ విధంగా 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము అక్యూట్ యాంగిల్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్, అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం. యాన్ యాంగిల్ ఈజ్ అబ్ట్యూస్ if its measure is more than that of a right angle and less than a straight angle. రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ, 180 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ అని అంటారు. సో ఇది మనకు 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇది 180 డిగ్రీస్. సో దీనికి మధ్యలో ఉండాలి కాబట్టి సో మనకు ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా. సో ఇలా ఉన్నటువంటి వాటిని మనం అబ్ట్యూస్ యాంగిల్స్ అని అంటాం, అధిక కోణం. నెక్స్ట్ వన్, ఏ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ ఏ స్ట్రైట్ యాంగిల్. సో 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. పరావర్తన కోణం 360 కన్నా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా. సో 180 డిగ్రీస్ మనకి ఇలా ఉంటుంది ఇలా. సో ఈ పార్ట్ మనకు రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది, అధిక కోణం. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ద యాంగిల్ మెజర్ ఈజ్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జీరో యాంగిల్, శూన్య కోణం. ఏదైనా ఈ యాంగిల్ ఇప్పుడు ఈ విలువ ఇక్కడ ఏం లేదు, 0 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనం చూపించి కూడా వేయాలి కాబట్టి సో ఇలాంటి డిగ్రీస్ ఉన్నదాన్ని మనము 0 డిగ్రీ యాంగిల్, శూన్య కోణం అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ద మెజర్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ 360 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. సో ఏదైనా మనం ఇక్కడ నుంచి యాంగిల్ స్టార్ట్ చేసి సో ఈ విధంగా ఇట్లా రొటేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనమాట. అంటే ఇది టోటల్ మనకు
360 డిగ్రీస్ ఉంటుంది. ఈ విధంగా 360 డిగ్రీస్ ఉన్నటువంటి యాంగిల్ని మనము కంప్లీట్ యాంగిల్, సంపూర్ణ కోణం అని అంటాం. అండ్ నెక్స్ట్ యాంగిల్స్ వేర్ ద రే మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ కాల్డ్ యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్స్. సో మనం ఏదైనా క్లాక్లో తీసుకుంటే మనకు ఈ విధంగా మనకు యాంటీ క్లాక్, ఇది మనకి యాంటీ క్లాక్ అవుతుంది, ఇది క్లాక్ వైజ్ అవుతుంది. సో ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ ఉన్నటువంటి కోణాలని మనం ఈ సైడ్ లెక్కిస్తే దీనిని యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్స్ అంటారు. అపసవ్య దిశ కోణాలు, దీన్నే ధన కోణాలు అని కూడా అంటారు. నెక్స్ట్ యాంగిల్ వేర్ ద రే మూవ్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ కాల్డ్ ఏ క్లాక్ వైజ్ యాంగిల్స్. సో మనం క్లాక్లో తీసుకున్నప్పుడు ఈ విధంగా ఈ డైరెక్షన్లో యాంగిల్స్ మనకు వెళ్తుంటే దాటిని మనము సవ్య దిశ కోణాలు అని అంటారు, లేదా రుణ కోణాలు అని కూడా వీటిని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము యాంటీ క్లాక్ వైజ్ దానికి ఈ డైరెక్షన్, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది 45 అనుకుందాం. సో ఇది మనకు యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ అవుతుంది. దీనికి మనం ఈ విధంగా ఈ సైడ్, ఈ సైడ్ చూస్తే ఇది క్లాక్ వైజ్ యాంగిల్, దీన్ని మనం రుణ కోణాలని కూడా అంటాం. ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 5.2కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5.2లోకి ఎంటర్ అవుదాం. స్మాల్ ఎక్సర్సైజ్ అండి. నేను డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్, సత్యము లేదా అసత్యము అయిన వాటిని గుర్తించండి. అసత్యము అయిన వాటిని సరిచేసి సత్యమయ్యేటట్లుగా రాయాలి మనం. ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఉన్నాం, లంబ కోణం కంటే తక్కువైన కోణం అల్పకోణం. an angle smaller than right angle is acute angle. మనకు acute angle అంటే తెలుసు, 90 degrees కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం acute angle అని అంటాం. ఇక్కడ కూడా వాడు అదే ఇచ్చాడు కాబట్టి ఇది మనకు ట్రూ, సత్యం. నెక్స్ట్ సెకండ్ వన్, 180 degreesల కోణము ఒక లంబ కోణం. ఏ రైట్ యాంగిల్ మెజర్ 180 degrees. రైట్ యాంగిల్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎగ్జాక్ట్గా 90 degrees ఉండాలి, బట్ ఇక్కడ 180 degrees ఉన్నాడు కాబట్టి ఇది ఫాల్స్. ఇది రైట్ యాంగిల్ లంబ కోణం కావాలంటే మనకు ఇది 90 degrees అవ్వాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, 90 డిగ్రీల కోణము ఒక సరళ కోణం. ఏ స్ట్రైట్ యాంగిల్ మెజర్ 90 degrees. స్ట్రైట్ యాంగిల్ అంటే మనకు 180 degrees, 180 degrees, బట్ ఇక్కడ 90 degrees ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఫాల్స్. దీనికి కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ 180 డిగ్రీల కోణం సరళ కోణం. ఏ స్ట్రైట్ యాంగిల్ మెజర్ 180 degrees. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 180 డిగ్రీల కంటే పెద్దది మరియు 360 డిగ్రీల కంటే చిన్నగా కోణము పరావర్తన కోణము. ద మెజర్ గ్రేటర్ దాన్ 180 degrees ఈజ్ ఎ రిఫ్లెక్స్ యాంగిల్. ఇది మనకు 180 degrees కన్నా ఎక్కువ ఉంటే, 360 degree కన్నా తక్కువ ఉంటే దాన్ని మనము రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం అని అంటాం. ఇది ట్రూ. నెక్స్ట్ సంపూర్ణ కోణం అంటే 360 degrees. ఏ కంప్లీట్ యాంగిల్ మెజర్ 360 degrees. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, కంప్లీట్ యాంగిల్ అంటే మనకు 360 degrees. ఇది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రక్కపటంలో ఏవి అల్ప కోణాలు, ఏవి అధిక కోణాలు, కోణమానిని ఉపయోగించకుండా చెప్పండి. తర్వాత కోణాలు కొలిచి వాటి విలువను రాసి సరిచూడండి. ఇక్కడ మనం తీసుకుంటే 90 degrees అంటే మనకు బేస్ ఇది తీసుకుంటే స్ట్రైట్ ఇలా ఉంటుందండి. కాబట్టి యాంగిల్ 1 అనేది మనకు ఇది ఇక్కడ ఉంటే 90 degrees అవుతుంది. ఇది లోపలే ఉంది కాబట్టి 90 degrees కంటే తక్కువ ఉంది. అదేవిధంగా మనము బుక్ని ఇలా రొటేట్ చేసుకుంటే ఇప్పుడు ఇది బేస్మెంట్ తీసుకుంటే మనకు 90 degrees ఈ విధంగా స్ట్రైట్ వస్తుంది. ఇప్పుడు 90 degrees కంటే ఎక్కువ ఉంది. ఇది మనకు అధిక కోణం, అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బుక్ని కూడా మనం రొటేట్ చేసుకుంటే నెక్స్ట్ ఇది బేస్మెంట్ తీసుకుంటే స్ట్రైట్ యాంగిల్ అంటే మనకు లైన్ ఈ విధంగా ఈ సైడ్లో పోతుంది. ఇది లోపలే ఉంది, 90 degrees కంటే తక్కువ ఉంది కాబట్టి యాంగిల్ 3 కూడా మనకు అక్యూట్ యాంగిల్ అవుతుంది, అల్పకోణం అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ యాంగిల్ మనకు యాంగిల్ 2 తీసుకుంటే బేస్మెంట్ ఇది తీసుకుంటే మనకు 90 degrees అంటే ఈ విధంగా ఈ సైడ్లో పోతుంది, బట్ ఇక్కడ 90 degrees కన్నా ఎక్కువ ఉంది, ఇది బయట ఉంది కాబట్టి ఇది మనకు అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణం అవుతుంది. ఇప్పుడు మనకు అక్యూట్ యాంగిల్స్, అల్ప కోణాలు యాంగిల్ 1, యాంగిల్ 3. అదేవిధంగా అబ్ట్యూస్ యాంగిల్స్, అధిక కోణాలు యాంగిల్ 2, యాంగిల్ 4. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ప్రొటెక్టర్ యూజ్ చేసి దీనిని మెజర్ చేయాలండి. ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రొటెక్టర్ని ఇక్కడ సెంటర్ ఇది వేసుకొని బేస్ ఈ లైన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఇది మెజర్ చేయండి ఫస్ట్. మనకు యాంగిల్ 1 70 degrees వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రొటెక్టర్ ఇక్కడ ఇన్సర్ట్ చేయండి, సెంటర్ ఇక్కడ తీసుకొని బేస్ ఇది తీసుకొని ఈ మెజర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు యాంగిల్ 2 105 degrees వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ 3 80 degrees వస్తుంది. యాంగిల్ 4 105 degrees వస్తుంది.
టోటల్ మనకి యాడ్ చేస్తే 360 వస్తుంది. మనకు క్వాడ్రిలేటరల్లో టోటల్ మనకు 360 ఉంటుంది కాబట్టి ఈ 4 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 360 డిగ్రీస్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మీరు ఏ యాంగిల్ మెజర్ చేయాలంటే అక్కడ ప్రొటెక్టర్ని ఇన్సర్ట్ చేసి బేస్మెంట్ ఇది తీసుకోవాలి, సెంటర్ ఇక్కడ పెట్టుకొని బేస్ ఇది తీసుకోవాలి. యాంగిల్ 2 ఫైండ్ అవుట్ చేస్తాడు, సెంటర్ ఇది తీసుకొని బేస్మెంట్ ఇది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాంగిల్ 3 ఫైండ్ అవుట్ చేస్తాడు, సెంటర్ ఇక్కడ పెట్టుకొని బేస్ ఇది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కింది కోణాలను కొలవండి, వీటిలో మిక్కిలి పెద్ద కోణం ఏది, వాటి విలువలు రాసి మిక్కిలి పెద్ద కోణం కంటే పెద్దదైన ఒక కోణాన్ని గీయండి. సో ఇక్కడ మనం చూస్తానే చెప్పేసి ఫ్రెండ్స్, ఇది 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది. ఇక్కడ మీరు ప్రొటెక్టర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి సెంటర్ బేస్ ఇది తీసుకోండి. సో యాంగిల్ ఏబీసీ అనేది మనకు 60 డిగ్రీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ యాంగిల్ డిఎఫ్, సో సూచన అని చెప్పేసి ఇది అప్ట్యూస్ యాంగిల్, అధిక కోణం, మోర్ దాన్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి సో ఇది మీరు మెజర్ చేస్తే 120 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా పీక్యూఆర్ ఎగ్జాక్ట్గా మనం వితౌట్ ప్రొటెక్టర్ ఇది చెప్పేయచ్చు, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి అన్నాడు, ఒక పెద్ద కోణం, ఇందులో పెద్ద కోణం మనకు 120 డిగ్రీస్ వచ్చింది. సో మనం దీనికి ఇంకొకటి పెద్ద కోణం గీయాలి కాబట్టి సో సింపుల్గా మనము కంప్లీట్ యాంగిల్ని గీసేద్దాం. సో ఇది మనకు 360 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సమయాలలో గడియారంలోని ముళ్ళ మధ్య కోణం ఏ రకపు కోణం అవుతుందో నిర్ధారించండి, చిన్న ముళ్ళను ఆధారంగా తీసుకోండి. అంటే మనకు అవర్స్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ ది టైప్ ఆఫ్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ది లాంగ్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ అట్ ది గివెన్ టైమింగ్స్. టేక్ ది స్మాల్ హ్యాండ్ యాజ్ ది బేస్. సో మనం ఇక్కడ గంటల ముళ్ళు హ్యాండ్ అవర్ని మనం బేస్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఉదయం 9 గంటలు. సో మనకు క్లాక్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఉదయం 9 గంటలప్పుడు మనకి ఇలా ఉంటుంది, అవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, అండ్ నెక్స్ట్ మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 90 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ అట్ 6 o'clock అంటే సో ఈ విధంగా స్ట్రైట్ ఉంటుందండి, మీరు ఒకసారి క్లాక్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం 12. సో 12 అంటే మనకు కంప్లీట్ యాంగిల్ ఇలా కంప్లీట్ అయ్యి 2 ముళ్ళు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు 360 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం 4 గంటలకు, ఆఫ్టర్నూన్ 4 o'clock కింద ఆఫ్టర్నూన్ అప్ట్యూస్ యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది. మనకు 3 o'clock దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు టోటల్ మనకు 12 అవర్స్ ఉంటాయి. సో 12 అవర్స్ టోటల్ 360 ఉంటుంది కాబట్టి మనకు 1 అవర్కు 30 డిగ్రీస్ ఉంటాయి. మనకు 3 o'clock దగ్గర 90 డిగ్రీస్ ఉన్నప్పుడు 4 o'clock కాబట్టి ఇంకో 30 పెరుగుతుంది. అంటే 90 + 30 చేస్తే మనకు 120 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ రాత్రి 8 గంటలు. రాత్రి 8 గంటలు అంటే మనకు ఎగ్జాక్ట్ 6 o'clock ఉన్నప్పుడు మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది 6 o'clock. అండ్ నెక్స్ట్ 7 అంటే ఇక్కడ మూవ్ అయిందంటే ఊళ్ళో ఇంకో 30 డిగ్రీస్ యాడ్ అవుతుంది. అంటే 180 + 30 చేస్తే మనకు 210 వస్తుంది. అండ్ నెక్స్ట్ 7 నుంచి 8 ఇక్కడికి మళ్ళీ 30 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 210 + 30 చేస్తే మనకు టోటల్ 240 డిగ్రీస్ వస్తుంది. సో అట్ 9 o'clock అట్ 8 o'clock 240 డిగ్రీస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ 5.2, కింద ఇచ్చిన వాటిని జతపరచండి, ఆ కోణాలకు సరియగు బొమ్మలను గీయండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ యాంగిల్ ఈజ్ మెజర్, డ్రా ఫిగర్స్ ఫర్ దిస్ యాజ్ వెల్. సో ఫస్ట్ గ్రూప్ ఏలో మనకు అల్పకోణం అక్యూట్ యాంగిల్, ఇది మనకు అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే మనకు 90 డిగ్రీస్ కన్నా తక్కువ కాబట్టి 90 డిగ్రీస్ కన్నా తక్కువ మనకు 45 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ లంబ కోణం అంటే రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్. సో ఇది 90 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ అధిక కోణం. అధిక కోణం అంటే మోర్ దాన్ 90 బిలో 180 అప్ట్యూస్ యాంగిల్. సో ఇది మనకు 150 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ పరావర్తన కోణం. పరావర్తన కోణం రిఫ్లెక్స్ యాంగిల్, దట్ మీన్స్ మోర్ దాన్ 180 బిలో 360. ఇక్కడ మనకు రిఫ్లెక్స్ యాంగిల్ 270 డిగ్రీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సరళ కోణం స్ట్రైట్ యాంగిల్, దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫిగర్స్ డ్రా చేయాలి ఫ్రెండ్స్. కొన్ని నేను ఇక్కడ రఫ్గా డ్రా చేస్తాను. సో ఫస్ట్ వన్ అల్పకోణం అక్యూట్ యాంగిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది మనకు.
మీరు కావాలంటే ప్రొటెక్టర్ని యూజ్ చేసి ఎగ్జాక్ట్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రైట్ యాంగిల్ మనకి ఎగ్జాక్ట్గా 90 degrees ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ ఈ విధంగా డ్రా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ ఈ విధంగా డ్రా చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 5.2కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5.3కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ నేర్చుకొని ఆ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.